right? Okay, 3 balls labeled 1, 2 and 3 are in a bin. Okay, the balls are randomly drawn one at a time without replacement. Okay, the balls are randomly drawn one at a time without replacement, right? If the number on the ball matches the order in which it is drawn, అంటే ఫస్ట్ డ్రా చేసింది ఫస్ట్ బాల్ రావాలి, థర్డ్ టైం డ్రా చేసినప్పుడు 3 అనే నెంబర్ ఉన్న బాల్ రావాలి, సెకండ్ టైం డ్రా చేసినప్పుడు 2 అనే నెంబర్ ఉన్న బాల్ రావాలి. అది మీనింగ్ అక్కడ. ఓకే, దట్ ఈస్ 1 ఆన్ ద ఫస్ట్ డ్రా, 2 ఆన్ ద సెకండ్ డ్రా అండ్ 3 ఆన్ ద థర్డ్ డ్రా. యూ విన్ ఏ డాలర్. అలా ఉంటే ఏమవుతుంది? యూ విన్ ఏ డాలర్. ఎప్పుడైనా సరే ఆ నెంబర్ మ్యాచ్ అయిందంటే యూ విన్ ఏ డాలర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు? 3 balls డ్రాయింగ్ వన్ ఆఫ్టర్ ద అనదర్. ఓకే, 3 balls ఉన్నాయి, వన్ ఆఫ్టర్ ద అనదర్. అంటే ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి? మొత్తం 6 ఉంటాయి, అంతే కదా? వన్ ఆఫ్టర్ ద అదర్ వితౌట్ రీప్లేస్మెంట్. నీకు ఉండే ఏముంటాయి? 1 2 3 1 3 2 2 3 1 3 2 1. ఇవే కదా నీకు 6 పాసిబిలిటీస్, రైట్? 1 ఆఫ్టర్ ద అనదర్ అంటే ఏంటి? అరేంజ్మెంట్సే కదా. 3 digit నెంబర్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, 3 ఫ్యాక్టర్లో 6 ఉంటాయి. ఆ 6 కూడా ఉండే పాసిబిలిటీస్ ఇవి, రైట్? ఇందులో ఏంటి? నీకు ఆర్డర్ ఆఫ్ డ్రా అనేది నెంబర్ ఆఫ్ ద బాల్ మ్యాచ్ అయితే యూ విన్ $1. యూ విన్ $1. ఓకే, ఇక్కడ పాసిబిలిటీస్ ఏముంటాయి? 3 balls కూడా మ్యాచ్ అవ్వచ్చు, 2 balls మ్యాచ్ అవ్వచ్చు, చూద్దాం, లేదా 1 ball మ్యాచ్ అవ్వచ్చు, అంతే కదా? ఇప్పుడు సపోజ్ 3 balls మ్యాచ్ అని అనుకుంటున్నా. సో వాట్ ఆర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ విన్నింగ్స్ దే ఆర్ ఆస్కింగ్. ఈచ్ దానికి ప్రాబిలిటీ ఎంత? 1/6. ఓకే, 6 ఉన్నాయి కదమ్మా. సో ఈచ్ ఈక్వల్లీ లైక్లీ కదా. సో 1/6. ఓకేనా? రైట్. ఇప్పుడు 3 balls మ్యాచ్ అని అనుకుంటున్నా, రైట్? 3 balls మ్యాచ్ అవుతున్నాయి అంటే కంపల్సరీ ఎన్ని వేస్ ఉంటుంది? ఫస్ట్ బాల్ కి 1 వేనే ఉండాలి, సెకండ్ దానికి 1 వేనే ఉండాలి, థర్డ్ దానికి కూడా 1 వేనే ఉండాలి. ఓన్లీ 1 అవుట్కమ్ దానికి. కరస్పాండింగ్ వాల్యూ ఎంత ఉంటుంది దాన్ని? $3 మ్యాచ్ అవుతాయి. సో కరస్పాండింగ్ వాల్యూ ఎంత ఉంటుంది దీనికి? $3. ఓకే, వచ్చే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 1/6, రైట్? నెక్స్ట్ ఏది? 3 balls మ్యాచ్ అయితే, 3 balls మ్యాచ్ అయితే ఇప్పుడు 2 balls మ్యాచ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందా? 2 balls మ్యాచ్ అయ్యేది. ఓకే, ఏ 2 balls చూడాలి కదా. ఎన్ని వేసు? అరే బాబా, ఏ 2 balls ఫస్ట్ 3C2. ఓకే, ఇన్ని 3C2 ఇంటూ ఇప్పుడు ఫస్ట్ రెండు ఫిక్స్ చేస్తున్నా. ఎన్ని వేసు? 1 1. ఈ రెండు ఈక్వల్ మ్యాచ్ అయింది అనుకో, థర్డ్ బాల్ ఏమవుతుంది? కంపల్సరీ మ్యాచ్ అయ్యింది కదా, మరి ఉంది అంటే. ఓకే, ఈ రెండు మ్యాచ్ అయినా కానీ థర్డ్ బాల్ కంపల్సరీ మ్యాచ్ అవుతుంది. అది కేసు అవుతుంది. 3 balls మ్యాచ్ అయ్యే కేసు అవుతుంది. సో ఓన్లీ 2 balls మ్యాచ్ అయ్యేది డెఫినెట్ గా ఉండదు అది. ఓకే, నెక్స్ట్ ఎందుకు ఈ 2 మ్యాచ్ అయినాయి అనుకో, 1 2 వచ్చింది అనుకో, డెఫినెట్ గా థర్డ్ ఇక్కడే రావాలి. 3 1 మ్యాచ్ అయినాయి అనుకో, ఓకే, 2 అనేది అక్కడే రావాలి. అంటే ఏంది? 3 మ్యాచ్ అయినట్లే కదా అప్పుడు. అది ఆల్రెడీ చూసాం కదా కేసు. సో ఓన్లీ 2 మ్యాచ్ అయ్యే పాసిబిలిటీ లేదు, ఓన్లీ 2 అనేవి. నెక్స్ట్ ఇప్పుడు 1 ball ఆర్డర్ మ్యాచ్ అవ్వచ్చు కదా. ఓకే, ఏ బాల్? 3C1 అంటే 3 వేస్ ఉంటుంది ఇంటూ ఫస్ట్ అవడానికి ఎన్ని పాసిబిలిటీ? ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో సెకండ్ దాని పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? 2. సో థర్డ్ దాని పాసిబిలిటీ ఏముంటుంది? ఇక్కడ ఫస్ట్ ఫిక్స్ చేసే 1 వచ్చింది, ఇక్కడ సెకండ్ దానికి ఏముంటుంది? ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 ఉంటాయా? మరి 2 అంటావే మరి. సో ఓన్లీ 1 వే. ఎందుకు? దీనికి 3నే రావాలి ఇక్కడికి. ఓకే, సో దీనికి ఏముండాలి? దీనికి ఓన్లీ 1 వేనే ఉంటుంది, ఇక్కడ 2నే రావాలి. ఏది ఫిక్స్ చేసుకున్నా కానీ, సపోజ్ దీన్ని ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 1 రావాలి. ఓకే, దీన్ని ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 1 రావాలి. ఓన్లీ 1 వే ఉంటుంది. సో కరస్పాండింగ్ ప్రాబిలిటీ హియర్ ఈజ్ ఈక్వల్ టు 1/6. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి?
3 ఉన్నాయి. సో 3/6 required. Okay, 3 into 1/6 which is equal to 3/6. Right? Corresponding value ఎంత ఉంటుంది? $1 ఒకటే మ్యాచ్ అవుతుంది. ఓకే, $1. రైట్, ఈ కేసు ఎగ్జిస్టే కాదు నీకు. సో రిక్వైర్డ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఈక్వల్ టు E of x I am writing is equal to simply 3/6 plus 3 into 1/6. 3 into 1/6 plus 1 into 3/6 which is equal to 6/6 equal to 1. ఓకేనా? రైట్, లేదు ఇలా పాసిబిలిటీ చూసుకున్నా చేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంటుంది. ఈ కేసులో ఎన్ని ఉంటాయి? $3 ఉంటాయి. $3. ఈ కేసులో ఎన్ని ఉంటుంది? $1 ఉంటుంది. 1 ఒకటే మ్యాచ్ అయింది మీకు. ఓకే, ఈ కేసులో ఏమి ఉంటాయా? $1, 3 ఒకటే మ్యాచ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉంటాయా? దీనికి ఏమి లేవు, $0. దీనికి ఏమైనా ఉంటాయా? 0. దీనికి కూడా ఏం లేదు, 0. దీనికి ఏమైనా ఉంటాయా? ఎన్ని? $1. ఏ మ్యాచ్ అయింది? 2 మ్యాచ్ అయింది. $1. ఇది ఈ కేసు. $1 కేసు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇవే 3. 1 1 1 2 3. ఇది ఈ కేసు, $3 కేసు, ఓన్లీ 1 ఉంది. ఇది ఈ కేసు, ఉండని కేసు. ఓకే, ఓకేనా? ఈ కేసు ఎగ్జిస్ట్ కాదు కదా నీకు ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్. రిపీట్ ద ప్రాబ్లం బట్ విత్ 4 balls labeled 1 2 3 4. ఇక్కడ కూడా ఫస్ట్ ఏమవచ్చు? 4 మ్యాచ్ అవ్వచ్చు, 3 మ్యాచ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందా? ఫస్ట్ 4 balls మ్యాచ్ అయినాయి. సో 1 way 1 way 1 way 1 way. సో టోటల్ ప్రాబిలిటీ ఈక్వల్ టు 1/16 ఏనా? 1/4 ఫ్యాక్టోరియల్ 24. సరే, 1/4 ఫ్యాక్టోరియల్. రైట్, నెక్స్ట్ 3 అయితే పాసిబిలిటీ ఉండదు. 3 balls. ఎందుకు 3 balls అయినాయి అంటే డెఫినెట్లీ 4th కూడా అవ్వాలి నీకు. సో 4th కూడా కంపల్సరీ అవ్వాలి. 4 balls కేసు అయిపోతుంది. ఇక్కడ వచ్చే అమౌంట్ ఎంత నీకు? $4. రైట్, నెక్స్ట్ 2 balls. A2 4C2. ఓకే, డెఫినెట్లీ 4C2 కదా. 4C2. ఇది ఒక 2 ఫిక్స్ చేసుకుంటున్నా. ఓకే, ఈ 2 ఫిక్స్ చేసుకుంటున్నాను నేను. ఓన్లీ 1 way 1 way. నెక్స్ట్ దీనికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఓన్లీ 1 way ఉండాలి. ఎందుకు? ఇక్కడ 4 రావాలి నీకు. సో ఓన్లీ 1 way. దీని కూడా 1 way. సో టోటల్ యు ఆర్ హ్యావింగ్ కరస్పాండింగ్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 1/4 ఫ్యాక్టోరియల్. అలాంటి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి, 4C2 కాబట్టి. ఓకే, కరస్పాండింగ్ వాల్యూ ఎంత ఇక్కడ నీకు? $2. 2 మ్యాచ్. ఓకే, రైట్. నెక్స్ట్ 1 ball. 1 ball మ్యాచ్ అయింది. ఓకే, ఏ బాల్ ఏదో తెలియాలి నీకు. 4C1 ఇంటూ ఇది ఒకదాన్ని ఫిక్స్ చేసుకుంటున్నా. ఓకే, ఏదో నెక్స్ట్ వచ్చింది ఫిక్స్ చేసుకో. 1 ఫిక్స్ చేసుకుంటున్నావు. ఓన్లీ 1 way. ఓకే, దీనికి ఎన్ని వేస్ ఉంటాయి ఇప్పుడు? 2 ways. ఎందుకు? 3 రావచ్చు, 4 రావచ్చు. సో దీనికి 2 ways ఉన్నాయి. దీనికి ఎన్ని వేస్ ఉంటాయి ఇప్పుడు? ఓన్లీ 1 way. ఎందుకు? ఒకవేళ ఇక్కడ 3 వచ్చింది అనుకో, ఇక్కడ కంపల్సరీ 4A రావాలి. ఓకే, ఇక్కడ 4 వచ్చింది అనుకో, ఇక్కడ కంపల్సరీ 2A రావాలి. సో ఓన్లీ 1 way. దీనికి ఆబ్వియస్ గా 1 way. అంతే కదా? సో టోటల్ వీఆర్ హ్యావింగ్ కరస్పాండింగ్ ప్రాబిలిటీ ఈక్వల్ టు 4C1 అంటే 4 ఇంటూ దీని ప్రాబిలిటీ 2/4 ఫ్యాక్టోరియల్. అట్లాంటి ఎన్ని ఉన్నాయి? 4 ఉంది. 2/4 ఫ్యాక్టోరియల్. కరస్పాండింగ్ వాల్యూ $1. సో ద రిక్వైర్డ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఈక్వల్ టు బటబట సింపుల్ క్వశ్చన్. 4 into 1/4 ఫ్యాక్టోరియల్ 1/24. 4 ఫ్యాక్టోరియల్ 24 కదా. 24 ప్లస్
2 into 6 by 24 plus 2 into 4 into 2 by 24 అంతే కదా 6 into 1 by 24 సరే 1 into రాసుకో ఇష్టం లేకపోతే నీకు చూచిందే రాసుకో ఓకే కరస్పాండింగ్ వాల్యూ ఇది 1 2 ఇది 4 సో అది సో దిస్ వాల్యూ ఈక్వల్ టు 4 ప్లస్ 12 ప్లస్ 8 is equal to 1 ఓకే 3 ఉన్న 1 వచ్చింది 4 ఉన్న 1 వచ్చింది 5 ఉన్న 1 వస్తుంది 6 ఉన్న 1 వస్తుంది n బాల్స్ ఉన్నా కానీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ 1 వస్తుంది ఓకే అదే నీ థర్డ్ క్వశ్చన్ అంతే which answer should be larger a or b or y 1 1 ఓకే 3 పెట్టినా అంతే 4 పెట్టినా ఉంది n బాల్స్ అయినా పెట్టుకో సేమ్ నీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ 1 వస్తుంది ఓకేనా రైట్ two integers x and y are chosen at random such that 1 less than or equal to x less than or equal to y and 1 less than or equal to y less than or equal to y. Two integers. Okay, x y. X y, two integers. Right. What is the expected value of the area of the vertices? Area of the triangle with vertices. Area of the triangle with vertices 0, 0, Origin. x, 0, somewhere x, somewhere y. Right? This is your origin. What they are asking? Area of this triangle is equal to simply half into x into y. Let it be some O A B. Okay. Area of this triangle OAB is equal to half into x into y. Is equal to x into y divided by 2. Okay. Right. దీని expectation value let it be a. So E of a మనకు కావాలి. E of a is equal to how much? So E of a is equal to E of x into y divided by 2. So this is equal to 1 by 2 into E of X into తెలుసు కదా నీకు E of ax equal to a into E of x. ఏమవుతుంది a ఈచ్ అవుట్కమ్ కి మల్టిప్లై అవుతుంది E of ax అంటే a అనే కామన్ వస్తుంది కదా ఇంట్లో నుంచి సో యూ కెన్ రైట్ a into E of x. Similarly E of xy by 2 equal to 1 by 2 into E of xy. So this can be written as E of x into E of y. ఎందుకు నీకు 2 ఉన్నాయి ఇండిపెండెంట్ ఓకే x లో ఏదైనా ఒక పాయింట్ ఉండడానికి y లో ఒక పాయింట్ ఉండడానికి ఇండిపెండెంట్ నీకు సో యూ కెన్ కన్సిడర్ దిస్ ఈక్వల్ టు E of x into E of y. సో దిస్ సింప్లీ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 into E of x ఎంత అవుతుంది 1 less than or equal to x less than 5. 1 plus 2 plus 3 plus 4 plus 5 divided by 5. divided by 5 ఈక్వల్ అయితేనే కదా అలా y కూడా అంతే సిమిలర్లీ y కూడా ఎంత 15 అది 15 by 5. So this is equal to simply 1 by 2 into 3 into 3. 9 by 2. 9 by 2 is equal to 4.5. Okay. E of area equal to E of xy by 2. Simply 1 by 2 into E of xy. Independent, so E of x into E of y. లేదు నేను ఇండిపెండెంట్ గా తీసుకొని నార్మల్ గా చేసుకుంటా అనుకుంటే చేసుకోవచ్చు. మొత్తం ఏంటంటే నీకు 25 ఉంటాయి. ఓకే మొత్తం 25 ఉంటాయి అన్ని ప్రొడక్ట్లు వేసుకొని చేసుకుని ఇదే వస్తుంది కామన్ తీసుకొని చేసాం కదా ఆల్రెడీ 636 ఇలా 1 2 3 4 5 రాసుకుంటావు ఇటు 1 2 3 4 5 అన్నిటి ప్రొడక్ట్ 1 into 1 1 into 2 అన్ని యాడ్ చేసుకుంటావు ఇక్కడ 1 కామన్ వస్తుంది ఇక్కడ 2 కామన్ వచ్చింది 3 కామన్ వచ్చింది 4 5 కామన్ వస్తుంది ఓకే 1 plus 2 plus 3 plus 4 plus 5 into 1 plus 2 plus 3 plus 4 plus 5 divided by 25 5 into 5 అని రాసుకుంటాం ఓకే అది చేసుకున్నా సేమ్ ఇదే వస్తుంది నీకు ఓకే రైట్ క్లియరా నెక్స్ట్ వన్ ఇది బాగుంటుంది చూడు ఏ బిన్ హ్యాస్ 2 white balls 3 black balls okay you play a game as follows you draw balls at random out of the bin one at a time okay you draw the balls one at a time without replacement that is simply arrangements okay ఎన్ని ఉన్నాయి మొత్తం నీకు 5 balls ఉన్నాయి
హౌ మెనీ 5 letter words 5 factorial. 5 factorial అంతే అయిపోయిందా 5 letter words ఇక్కడ 7 white black 7 2 letters are same 3 letters are same so total number of words ఎన్ని ఉంటాయి 5 factorial 5 factorial divided by 2 factorial into 3 factorial is equal to 10 5 से 2 ने కదా is equal to 10 total number of draws total number of ways of drawing balls one at a time okay 5 factorial by 2 actually ఏంటి 1 at a time without replacement means arrangements ఎన్ని 5 letter words లేదా 5 digits 5 digit words numbers ఇక్కడ ఓన్లీ 2 white balls 3 black balls 2 similar letters 3 similar letters okay simply 5 factorial by 2 factorial into 3 factorial careful ఉండాలి అది okay only 5 factorial అన్నావు నువ్వు okay similar words ఉన్నాయి similar letters ఉన్నాయి so we are having total how many 10 ways okay అట్లా ఉంచు ఇక్కడ కండిషన్ చూడు గేమ్ రూల్స్ చూడు ఎవ్రీ టైమ్ యూ డ్రా ఏ వైట్ బాల్ యూ విన్ ఏ $. ఓకే యూ డ్రా ఏ వైట్ బాల్ యూ విన్ ఏ $. ఓకే ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ డ్రా ఏ బ్లాక్ బాల్ యూ లూజ్ ఏ $. ఓకే వైట్ బాల్ వస్తే మనకి విన్ ఏ $. బ్లాక్ బాల్ వస్తే యూ లాస్ ఏ $. రైట్ దిస్ లుక్స్ బ్యాడ్ ఫర్ యూ సిన్స్ there are more black balls than white balls చూసుకున్నావు కదా నీకేంటి వైట్ బాల్ వస్తే నువ్వు గెయిన్ అవుతావు బ్లాక్ బాల్ వస్తే లూజ్ అవుతావు ఓకే మనకి ఎక్కువ బ్లాక్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి రైట్ బట్ ఇంకో కండిషన్ ఇచ్చారు నీకు యు ఆర్ అలౌడ్ టు స్టాప్ ద గేమ్ at any time you can stop the game ఓకే నువ్వేం చేసుకుంటావు నాకు విన్ $1 విన్ అయ్యావు అనుకో చాలు నాకు అని స్టాప్ చేసేసి గేమ్ ఆగాల్సిన నెసెసిటీ ఏం లేదు ఓకే అలో చేశారు నీకు అది ఓకేనా నీకు అఫ్ కోర్స్ బ్లాక్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి వైట్ బాల్స్ తక్కువ ఉన్నాయి వైట్ బాల్ వస్తేనే మనీ వస్తుంది బ్లాక్ బాల్ వస్తే మనీ పోతుంది కానీ నీ కండిషన్ ఏమి ఇచ్చారు నువ్వు ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ టైమ్ యూ కెన్ స్టాప్ ద గేమ్ ఒకటే వైట్ బాల్ 5 డ్రాస్ 10 వేస్ ఉన్నాయి కదా 5 వైట్ తీసుకునేది ఒకటే బాల్ తీసిన తర్వాత కానీ క్విట్ అయిపోవచ్చు నువ్వు ఓకే ఫస్ట్ డ్రా చేస్తేనే వైట్ బాల్ వచ్చింది నాకు విన్ అయ్యాను నేను ఆపేస్తాను గేమ్ ఓకే రైట్ డివైజ్ ఏ స్ట్రాటజీ ఫర్ ప్లేయింగ్ దిస్ గేమ్ విచ్ రిజల్ట్ ఇన్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఈ గేమ్ ఆడడానికి నీకు ప్లాన్ చేయమంటున్నారు నిన్ను నీకు ప్రాఫిట్ రావాలి నేను ఎట్లా ప్రొసీడ్ అవుదాము అని ఒక ప్లాన్ ఫామ్ చేయమన్నారు నిన్ను ఓకే ఫస్ట్ అసలు మనకి ఆ 10 ఏమన్నా రాసుకుందాం ఓకే ఫస్ట్ వైట్ వచ్చింది నెక్స్ట్ వైట్ ఇంకా వైట్ రావడానికి పాసిబిలిటీ లేదు కదా సో బ్లాక్ ఫస్ట్ వైట్ ఇక్కడ బ్లాక్ వచ్చే పాసిబిలిటీ ఉంది కదా ఇక్కడ బ్లాక్ నెక్స్ట్ వైట్ వచ్చింది దెన్ డెఫినెట్ గా బ్లాక్ ఫస్ట్ వైట్ ఇక్కడ బ్లాక్ ఇక్కడ బ్లాక్ ఇక్కడ వైట్ ఇంకా పాసిబిలిటీ అయిపోయింది ఫస్ట్ వైట్ ఓకే ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ వచ్చింది ఓకే ఫస్ట్ బ్లాక్ పక్కన రాద్దాం ఫస్ట్ బ్లాక్ దెన్ వైట్ ఓకే అదే ఆర్డర్ ఫాలో అవుతాం మనం కరెక్ట్ గా ఫస్ట్ బ్లాక్ దెన్ వైట్ దెన్ బ్లాక్ మళ్ళీ బ్లాక్ బ్లాక్ ఓకే ఆర్డర్ లో వెళ్ళు వైట్ ఇది ఒకటి నెక్స్ట్ బ్లాక్ బ్లాకే రావాలి బ్లాక్ నెక్స్ట్ వైట్ బ్లాక్ వైట్ ఓకే ఎన్ని బ్లాక్లు ఉన్నాయి నీకు బ్లాక్లు ఉంది నీకు 3 కదా ఓకే వైట్ ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా అయిపోయినాయి అన్ని బ్లాక్ వైట్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది బ్లాక్ వైట్ అయిపోయింది బ్లాక్ రావాలి ఇక్కడ కానీ నీకు 4th బ్లాక్ లేదు నీకు సో ఈ 10 సరిపోలే 3 4 6 10 అయిపోయింది ఇవి నీకున్న 10 అరేంజ్మెంట్స్ నీకు యాక్చువల్గా డ్రా చేసుకుంటే వచ్చింది ఓకే నీ ఇంటెన్షన్ ఏంటి నాకు ఎప్పుడు ప్రాఫిట్ అయి ఉండాలి ఓకే దీంట్లో రైట్ ఇప్పుడు ఏం చేసుకోవాలి చూడు కంపల్సరీ ఇప్పుడు నాకు ఫస్టే వైట్ వచ్చింది
కానీ గేమ్ స్టాప్ చేసేయచ్చు కదా. చేసేయచ్చు. ఓకే, సో ఇదంతా నేను ప్లే చేయాల్సిన నెసిటీ లేదు. లేదు. సో ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది $1. ఓకే రైట్, ఇక్కడ వైట్ వచ్చింది ఫస్ట్, ఇక్కడ కూడా వెంటనే ఆపేస్తా కదా నేను. ఈ కేసులో కూడా నేను ఆడను, ఇంకా ఇంకెందుకు రిస్క్ ఎందుకు, నా ఇంటెన్షన్ ఏంటి, ప్రాఫిట్ ఎంత రావాలని ఏం లేదు, ఎంతో కొంత ప్రాఫిట్ రావాలంతే. ఓకే ఓకే, నువ్వు ప్లే చేసావు గొప్ప అనుకో, నీకు మళ్ళీ మొత్తం 3 - 2 -$1 వస్తుంది. లేదు నేను ఆడాలనుకుంటే ఎంత ప్లే చేసినా కానీ నీకు వచ్చేది $2 కదా. ఓకే, నీకు వైట్ వస్తే నువ్వు లక్కీ. నెక్స్ట్ ఏమో వైట్ ఏది వచ్చింది వేరేది రావచ్చు కదా నీకు. ఇక్కడ వైట్ నువ్వు ఆడావనుకో, నెక్స్ట్ డ్రా కూడా నెక్స్ట్ వైట్ వచ్చిందంటే ఓకే $2 వస్తాయి, నేను ఆపేస్తాను అనుకోవచ్చు గేమ్. కానీ నీకు వైట్ వచ్చింది ఏమవుతుందో తెలియదు నీకు అక్కడ. సో $1 సేఫ్, ఆగిపోతావు. సో ఇక్కడ $1 సేఫ్, ఇక్కడ కూడా ఆపేస్తా, గేమ్ ఆడను నేను ఇంకా. ఫస్ట్ వైట్ వచ్చిందంటే కథం, $1 జోలో పెట్టేసుకోవడం, గేమ్ క్విట్ అయిపోయి వెళ్ళిపోవడం. ఓకే, ఇక్కడ ఫస్ట్ బ్లాక్ వచ్చింది, నువ్వు లాస్ అయినావు, నువ్వు కంపల్సరీ ఆడాల్సిందే. ఇంకోటి బ్లాక్ వచ్చిందేమో మళ్ళీ లాస్ అవుతావేమో, ఇంకా మన బ్యాడ్ లక్ ఇంకప్పుడు. ఓకే, సో గేమ్ అయితే ఆడాల్సిందే నువ్వు. రైట్, సో బ్లాక్ ఇక్కడ -1 లో పడిపోయినావు. ఈ వైట్ వచ్చింది, ఓకే +1 సరిపోయింది, న్యూట్రల్ లోకి వచ్చినావు, మరి ప్రాఫిట్ లేదుగా, అందుకని మళ్ళీ ఆడుతున్నావు. వైట్ వచ్చింది, బస్ +1 వచ్చింది, ఇంకా ఆడ, ఓకే ఇంకా ఆడ. రైట్, $1 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా -1 పోయింది, +1 వచ్చింది, మళ్ళీ -1 పోయింది, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆడాలి కదా. +1 వచ్చింది, ఇంకా ఆడను. ఓకే, ఇంకేమైంది నాకు న్యూట్రల్, ఇంకోటి ఆడితే పక్క మైనస్, ఎందుకు ఇంకో బి ఒకటే కదా మిగిలింది, ఎందుకంత. సో నేను ఆడను, వదిలేస్తాను. ఇక్కడ $0 ఏం రాకపోయినా పర్వాలేదు, ఓకే సేఫ్ ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ -1 +1 -1, అరే యార్ -1, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది -1 లాస్ ఉన్నావు. ఇక్కడ దాకా ఏమైంది -1 +1 న్యూట్రల్ లో ఉండవు. ఇంకో వైట్ ఉంది, ఇంకో వైట్ అని వచ్చిద్దా చూద్దాం, తీసావు -1 వచ్చింది, అరే మళ్ళీ -1 వచ్చింది, ఇంకా తర్వాత కంపల్సరీ వైట్ ఏది వచ్చింది. సో ఎంత మిగిలిపోతాం, లాస్ట్ వరకు ఆడతాం, ఇక వదిలిపెట్టే వరకు -2 లాస్ అవుతుంది. సో -2 -1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -1 వచ్చింది, అరే -1 వచ్చింది, ఇక్కడ +1 చాలు, ఎందుకు దీన్ని మళ్ళీ ఆడుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, దీనికి ఆడ ఇది. ఓకే రైట్, నెక్స్ట్ -1 +1 సరిపోయింది, ఇంకా మైనస్ లాస్ లో ఉన్నావు. ఓకే, అరే మనకు మళ్ళీ -1 వచ్చింది, బ్యాడ్ లక్, -2 లాస్ ఉన్నావు, ఇటు వైటే వచ్చేది. సో గేమ్ మొత్తం ఆడతాం -1. రైట్, నెక్స్ట్ మళ్ళీ -1, ఇక్కడ -1, ఇక్కడ -1, ఇంకా తర్వాత 2 కంపల్సరీ వైట్ లో వస్తాయి అప్పుడు ఇంకా. సో గేమ్ మొత్తం ఆడటమే బెస్ట్ కదా. ఓవరాల్ గేమ్ వస్తుంది నీకు ఇప్పుడు -1 -2 +1 +1, ఇక్కడ కూడా +1, ఇక్కడ +1 ఆడుతున్నావు కాబట్టి. సో -1. రైట్, ఇది ఈ ప్లాన్ తో మనం గేమ్ స్టార్ట్ చేస్తాం. ముందే ఇదంతా ప్లాన్ చేసుకొని ఇట్లాగే గేమ్ ఆడుతావు నువ్వు. ఈ సిచ్యువేషన్ ఎలా అయిపోతే వదిలేస్తావు. సెకండ్ వైట్ వచ్చింది, ఇంకా ఆపేస్తావు. నువ్వు నీ ఇంటెన్షన్ ఏంటి, ప్రాఫిట్ ఉండాలి నీకు అంతే. ఓకే, డబ్ల్యూ వచ్చినా కాపుతానంటావా? ఏమో ఎవరు తీసుకున్నాడు, నీకు డబ్ల్యూ ఓకే, నీకు వస్తే $2 ప్రాఫిట్ ఉంటుంది, రాకపోతే బ్లాక్ వెళ్ళిపోతుంది. మనకెందుకు, మనకు ప్రాఫిట్ వచ్చిందా లేదా చాలు, అందుకని ఆపేసుకుంటావు రిస్క్ తీసుకోకుండా. ఓకే, ఈ సిచ్యువేషన్ వైట్ వచ్చిందంటే ఎప్పుడైనా సరే వెంటనే ఆపేస్తావు, $1 లాభం వస్తుంది ఏ కేసులో అయినా కానీ. బ్లాక్ వచ్చిందంటే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి, ఇట్లా ప్లాన్ చేసుకుని నువ్వు స్టార్ట్ చేస్తావు గేమ్.
ఓకే. సో నీకు ఈ ప్లాన్ కి ఎక్స్పెక్టెడ్ వాల్యూ సో ఈ కేసు రావడానికి ప్రాబిలిటీ 1/10 కదా, అన్ని ఈక్వల్ లైక్లీనే కదా. ఓకే, కరస్పాండింగ్ ప్రాబిలిటీ 1/10 ఇంటూ 1 తర్వాత ప్లస్ అగైన్ 1/10 ఇంటూ 1 1/10 ఇంటూ 1 1/10 ఇంటూ 1 మళ్ళీ ఇక్కడ అన్నిటికీ అంతే కదా, ప్లస్ 1/10 ఇంటూ 1 ప్లస్ 1/10 ఇంటూ 0 1/10 ఇంటూ -1 ప్లస్ 1/10 ఇంటూ 0 -1 into -1. So this value is equal to simply 1 1 1 1 1 -1 2/10. ఏముంది 4 1s ఉన్నాయి, 5 1s ఉన్నాయి, 3 minus 1. So 5 minus 3 2/10 2/10 1/5 ప్రాఫిట్ అయితే ఉంది. ఓకే, ఈ గేమ్ లో ఈ ప్లాన్ తో మనం గేమ్ ఆడుకుంటాం అనమాట, వాళ్ళకి రూల్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా, అదే నేను క్యాల్కులేట్ చేసుకున్నారు. ప్లాన్ ఫామ్ చేయండి అన్నది అదే. బోలు ఏం చేయమా బోలు ఏం చేయ right. A coin is weighted so that it comes up heads with the probability P. Okay. And tails with the probability 1 minus P for some value of P such that P is 0 to 1. Okay. I keep flipping the coin until heads comes up. Okay. హెడ్స్ వచ్చేంత వరకు నేను కాయిన్ చేస్తూనే ఉన్నా, రైట్, ఫ్లిప్ చేస్తూనే ఉన్నా. హెడ్స్ వస్తే ఆపేస్తా, స్టాప్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ నెసెసరీ? వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్. ఇక్కడ అవుట్కమ్ కి వాల్యూ ఏముంటుంది, నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్. ఓకే, అవుట్కమ్ సంథింగ్, దాని ప్రాబిలిటీ సంథింగ్. అవుట్కమ్ అన్న వాల్యూ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్. ఓకే, రైట్. నేను ఫస్ట్ ఏం చేస్తున్నావు, కీప్ ఫ్లిప్పింగ్ ద కాయిన్ అంటిల్ హెడ్ కమ్స్ అప్. ఫస్ట్ హెడ్ వచ్చింది, ఆపేస్తావు కదా గేమ్. సో కరస్పాండింగ్ దీని వాల్యూ ఎంత ఉంటుంది, వాల్యూ ఆఫ్ ద అవుట్కమ్ 1 ఉంటుంది. అండ్ ద కరస్పాండింగ్ ప్రాబిలిటీ P, వెయిటెడ్ కాయిన్ అది. ఓకే, P. సో నెక్స్ట్ టైల్ వచ్చింది, ఫస్ట్ నెక్స్ట్ హెడ్ వచ్చింది. హెడ్ వస్తే ఆపేస్తావు. కరస్పాండింగ్ ఏముంటుంది, 2 ఉంటుంది. ఎందుకు, నెంబర్ ఆఫ్ ఫ్లిప్సే కదా. ఎన్ని 2 ఫ్లిప్ చేసినావు, సో 2. సో కరస్పాండింగ్ ప్రాబిలిటీ హియర్ ఇస్ ఈక్వల్ టు 1 minus P into P. హెడ్ కి P, హెడ్ కి P, టైల్స్ కి 1 minus P. చూసేదే ఉన్నదానికి. నెక్స్ట్ 3 ఉన్నప్పుడు టైలు హెచ్. సో 1 minus P whole square into P, అంతే కదా. 1 minus P whole square into P. నెక్స్ట్ 4 ఉన్నప్పుడు T H. కరస్పాండింగ్ 1 minus P into P. ఎలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇన్ఫినిటీ టైమ్స్, రైట్. ఇది వాల్యూ, ఇది ఏమంటారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్. సో వాల్యూ ఆఫ్ ద అవుట్కమ్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్. ఇది ఒక అవుట్కమ్, దాని ప్రాబిలిటీ, కరస్పాండింగ్ వాల్యూ. ఓకే, నౌ రిక్వైర్డ్ ఎక్స్పెక్టేషన్ is equal to simply 1 into P plus 2 into 1 minus P into P plus 3 into 1 minus P whole square into P up to so on, up to infinity, right? ఏ సీక్వెన్స్ ఇది, ఏ సిరీస్, arithmetic geometric series. అర్థో జామెట్రిక్ సిరీస్ ఇది. ఓకే, సీక్వెన్స్ కాదు, సిరీస్. సీక్వెన్స్ అంటే ఓన్లీ నెంబర్స్ ఉంటాయి, రైట్. సమ్మేషన్ ఆఫ్ ద సీక్వెన్స్ నెంబర్స్ ఇన్ ద సీక్వెన్స్, దట్ ఈస్ సిరీస్. ఏ సిరీస్ ఇది, అర్థో ఏజీపీ. ఓకే, రైట్. వీటికి ఏం చేసుకున్నాం, లెట్ ఇట్ బి సమ్ ఎస్ అనుకుంటున్నది. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఏం మల్టిప్లై చేస్తాము, 1 minus P తో మల్టిప్లై చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్ అప్పుడు చేసినవి ఇవన్నీ. 1 minus P into P. సో దిస్ ఈక్వల్ టు P into 1 minus P
plus 2 into whole square into p plus 3 into 1 minus p whole cube into p up to so on. p so on. Okay, so on up to infinity. To so on కాదు. Plus so on up to infinity. Right. So this value equal to తర్వాత మైనస్ చేస్తాం కదా రెండింటిని. అంతే కదా? s minus 1 minus p into s is equal to ఇక్కడ ఒక p ఉంది. సో p 2 into 1 minus p into p ఉంది. ఇక్కడ p into 1 minus p ఉంది. మైనస్ పై ఏం మిగులుతుంది? p into 1 minus p ప్లస్ p into 1 minus p మిగులుతుంది. సిమిలర్లీ ఇక్కడ 3 into 1 minus p whole square into p ఉంది. 2 into 1 minus p whole square into p ఉంది. ఇక్కడ ఏం మిగులుతుంది? p into 1 minus p whole square. రైట్? ప్లస్ సిమిలర్లీ అట్లాగే తర్వాత ఉండేది p into 1 minus p whole cube. రైట్? ఇదే సిరీస్ డైరెక్ట్ గా geometric series ఇది కామన్ రేషియో 1 minus p. సో దిస్ వాల్యూ ఈక్వల్ టు s into p. ps p into s is equal to p divided by 1 minus of 1 minus p వస్తుంది చేస్తే. మళ్ళీ దీన్ని ఏం చేస్తావు? మళ్ళీ 1 minus p తో మల్టిప్లై చేస్తావు, మళ్ళీ మైనస్ చేస్తావు. It gives p by 1 minus of 1 minus p, or we can say first term by 1 minus r. గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములా ఏమి. నువ్వేం చేస్తావు? దీన్ని మళ్ళీ 1 minus p తో మల్టిప్లై చేసుకుంటావు. ఓకే, మళ్ళీ మైనస్ చేసుకుంటూ వస్తావు. సరే చూడు, ps ఈక్వల్ టు p ప్లస్ p into 1 minus p plus p into 1 minus p whole square plus so on. సో దీన్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ 1 minus p తో మల్టిప్లై చేసుకుంటున్నాం 2 టైమ్స్. సో 1 minus p into s is equal to p into 1 minus p minus p whole square plus so on. ఈ రెండు మళ్ళీ మైనస్ చేస్తావు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నావు? రెండింటిని మైనస్ చేసావు. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఈ రెండు సిరీస్ని మైనస్ చేసుకుంటాం. మేము వస్తుంది నీకు అప్పుడు అక్కడ ఫస్ట్ దానిలో అయితే s into ps అక్కడ క్యాన్సిల్ అయిపోయి రైట్ సైడ్ అయితే p మిగిలింది, లెఫ్ట్ సైడ్ p స్క్వేర్ s ఉంది. p స్క్వేర్ s ఈక్వల్ టు p ఇదేమవుతుంది? p ఉంటుంది, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇన్ఫైనైట్ అంటే అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో p మిగులుతుంది. This gives s is equal to 1 by p, which is our expectation. E of x is equal to 1 by p. Right? Yeah. సింపుల్ క్వశ్చన్ కదా. కొత్తగా ఇది నీకు ఇంతకుముందు నేర్చుకోకపోతే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది నీకు. అక్కడ నేర్చుకున్నాం కాబట్టి విత్ ప్రాబ్లం ఏం లేదు. సో s is equal to the required expectation is equal to 1 by p. Okay? Right? Yeah. Next one. చూడు, a valuable treasure worth of worth 100,000, 1 lakh rupees, $1 lakh, okay, fell out of my aeroplane and landed in a large swamp. Okay, large swamp. If I don't find it within a day, it will sink to the bottom and never found again. So we have to find it out in 1 day. ఏరోప్లేన్ వెళ్తున్నావు, పడిపోయింది, 1 డేలో చేసుకోకపోతే అది బాటంకి వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఉందో తెలియదు నీకు. దాని వాల్యూ, ట్రెజర్ వాల్యూ మాత్రం 100,000 అంట. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్తగా ఉండి. ఇలాంటి గేమ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టేషన్ లో మెయిన్ గా ఈ గేమ్ క్వశ్చన్స్ ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. రైట్, ఇన్ని 1 డేలో దాన్ని రికవర్ చేయాలి, లేదనుకుంటే యూ కెనాట్ రికవర్. I can hire 1 or more helicopters to search the swamp. ఓకే, దాన్ని సెట్ చేయడానికి హెలికాప్టర్స్ కావాలి. ఒక హెలికాప్టర్, 2 హెలికాప్టర్స్, 3 హెలికాప్టర్స్, 4 హెలికాప్టర్స్ ఓకే కావాలి. ఓకే, ఈచ్ హెలికాప్టర్ కాస్ట్ 1000 రూపీస్ టు హైర్. రెంట్ దానికి 1000 రూపీస్ ఓకే పర్ డే. అండ్ హ్యాస్ ఏ 90% ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్ మై ట్రెజర్. ఓకే, హెలికాప్టర్ చూసుకున్నామంటే కంపల్సరీ మనకు దొరికిద్దనేం లేదు, ఓన్లీ 90% ఛాన్సే ఉంది దొరకడానికి. ఓకే, రైట్. హౌ మెనీ హెలికాప్టర్స్ షుడ్ ఐ హైర్? 1 తీసుకోవడం బెస్టా, 2 తీసుకోవడం బెస్టా, 3 తీసుకోవడం బెస్టా? నీ ఇంటెన్షన్ ఏంటి? అది దొరకడమే కాదు, మళ్ళీ నీకు ప్రాఫిటబుల్ కూడా అయి ఉండాలి, అది ఎక్కువ లాస్ కూడా అయి ఉండకూడదు. ఎందుకు? మనం ఎక్స్పెండిచర్ పెడుతున్నాం కదా, హెలికాప్టర్స్ రెంట్ తీసుకుంటున్నాం కదా మనం. ఓకే, మన ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవ్వకూడదు.
ఇంటెన్షన్. దొరకడం మాత్రమే అనుకుంటే ఒక 5 తీసేసుకుంటే ఫటాఫట్ దొరుకుతుందని పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ 5కి రెంట్ కట్టాలి కదా, 5000. మనకు వచ్చే ప్రాఫిట్ మనకి లాస్ అయ్యే 5000 ఎక్స్ట్రా అమౌంట్ కట్టడము. మరి ఎన్ని తీసుకోవాలి? ఒకటి తీసుకుంటే సరిపోతుందా? పోనీ 1000 రెంట్ కడతాము, ప్రాఫిటబుల్. ఛాన్స్ 90% ఉంది. దొరికిద్దో దొరకదో మరి 1 డేలో. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ఏం చేస్తాము? యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఎక్స్పెక్టెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఎక్స్పెక్టెడ్ వాల్యూ, మన గేమ్ కూడా అంతే కదా, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఉంటే ముందుకు వెళ్తాం. ఫర్దర్ గా ప్రాఫిట్ వచ్చిందా తర్వాత సంగతి తర్వాత. ఫస్ట్ ఏం చేస్తాం? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఏదో పాజిటివ్ లో ఉంటే ముందుకు వెళ్తాం. అసలు ఎక్స్పెక్టెడ్ ప్రాఫిటే లేదనుకో, ఆ గేమ్ ఆడటమే వేస్ట్ కదా. సో ఇక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కుంటాం. ఓకే, ఒక హెలికాప్టర్ తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటి, 2 హెలికాప్టర్లు తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటి, ఫైనల్ గా మన ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది, నాకు ఎంత ప్రాఫిటబుల్ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఒక హెలికాప్టర్ తీసుకుందాం, ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కుందాం. ఒక హెలికాప్టర్, ఓన్లీ 1 హెలికాప్టర్. వన్ హెలికాప్టర్ తీసుకుంటున్నావు. ఓకే రైట్. రెంట్ అయితే కట్టాలి ఎంత? మనకి $1000 రెంట్ అయితే ఇవ్వాలి, అది పక్కా. ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కుంటున్నాం, ఈ ఆఫ్ ఎక్స్. ఓకే, ఫైండ్ చేస్తే ఎంత ప్రాబిలిటీ? 90%. అప్పుడు వాల్యూ ఎంత ఉంది మనకి? 100,000. ఓకే, ఫైండ్ చేస్తే ఓకే 100,000 ఉంది. అది ఫైండ్ చేయకపోతే వాల్యూ ఎంత ఉంటుంది? జీరో. అంతే, నీకు ఫైండ్ చేయదు కదా, ట్రెజర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంకా. ఓకే, నీకు హెలికాప్టర్ ఫైండ్ చేస్తే ప్రాబిలిటీ 90%, దాని కరస్పాండింగ్ వాల్యూ 100,000. ట్రెజర్ వాల్యూ అంతే కదా మనకు ఉంది. సో ఈ ఎక్స్పెక్టేషన్ ఈక్వల్ టు 100,000 ఇంటూ 90/100 ప్లస్, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదు, 0 ఇంటూ ట్రెజర్ వాల్యూ. ట్రెజర్ లేదు ఇక్కడ, ఇంకా వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? 0 ఇంటూ 10/100. సో ఇన్ దిస్ కేస్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 90,000. 90,000 అంతే కదా, 100 పోయింది కదా. 100,000 లో 1000 ఇంటూ 100 క్యాన్సిల్ అయిపోయింది. 90 ఇంటూ 1000 90,000. ఓకే, ఎక్స్పెక్టెడ్ వాల్యూ 90,000. మళ్ళీ వాళ్ళకు 1000 రూపీస్ రెంట్ ఇవ్వాలిగా, అది కూడా మైనస్ చేసుకోవాలి కదా ఇప్పుడు. సో ఓవరాల్ ప్రాఫిట్, ఓవరాల్ గెయిన్ అనుకోపోయింది దాన్ని. గెయిన్ ఏముంటుంది నీకు? 90,000 మైనస్ 1,000 ఇస్ ఈక్వల్ టు 1,000 అంతేనా? 89 1,000 100 కదా. సో 89,000 నీకు ఒక హెలికాప్టర్ తీసుకుంటే నీ ప్రాఫిట్ అయింది, గెయిన్ అనుకునేది. రైట్. ఇప్పుడు 2 హెలికాప్టర్ తీసుకొని చూద్దాం. షూటింగ్ స్టార్ టైప్ 2 హెలికాప్టర్ తీసుకుని, ఏ టైపు? షూటింగ్ స్టార్ టైపు. ఏమవుతుంది? ఒక హెలికాప్టర్ ఐడెంటిఫై చేయొచ్చు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ చేయకుండా సెకండ్ చేయొచ్చు, 2 చేయొచ్చు, 2 చేయకపోవచ్చు. మనకు కావాల్సింది ఐడెంటిఫై అవ్వటం. ఓకే, ఐడెంటిఫై అవ్వటం. ఈ 3 కేసెస్ కన్సిడర్ చేసుకునే కన్నా 2 చేయని కేసు తీసుకోవచ్చు కదా ప్రాబిలిటీ. ఓకే, ఐడెంటిఫై అవ్వడానికి ప్రాబిలిటీ నీకు ఇప్పుడు, రైట్. సో రిక్వైర్డ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ వెళ్తున్నాను నేను. ఓకే, సో 100,000 ఇంటూ 1 మైనస్, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయదు, సెకండ్ ఇది ఫైండ్ అవుట్ చేయదు. దట్ ఈస్ 1 మైనస్ 0.09, సారీ 0.9. ఓకే, ఇప్పుడు అదేనా కానీ ఏంటి ఇంటూ 10/100. సరే, ఎట్లా అయినా కానీ చూసుకో. 1 మైనస్ 90/100 లేదనుకుంటా, అదే కదా వచ్చింది. 10/100 ఇంటూ 10/100. ఎందుకు? 2 హెలికాప్టర్లు కూడా చేయని కేసు తీసుకుంటున్నావు. ఓకే, చేయడానికి ఇది 90%. ఓకే, 2 చేయని తీసుకొని ఓవరాల్ ఏం చేసుకుంటే ఓవరాల్ ప్రాఫిట్, మళ్ళీ ఓవరాల్ ప్రాబిలిటీ 1 మైనస్
ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేయండి 10/100. మరి 1 మైనస్ వేయాలి కదా, మరి 1 మైనస్ వేస్తుంటే ఏదంటే 10 ఓకే. నేను 1 మైనస్ 90/100 ఇంటూ 1 మైనస్ 90/100. అరే నీకు 2 హెలికాప్టర్ ఉన్నాయి, H1 H2. ఓకే, ఫైండ్ అవుట్ చేస్తే 1 అనుకుంటున్నాను, ఫైండ్ అవుట్ చేయకపోతే 0 అనుకుంటున్నా. 1 0, నీకు పాసిబిలిటీస్ ఏమంటాయి? 0 0 0 1 1 0 1 1. ఈ కేసులో ఏ కేసు అయినా కానీ వీ కెన్ ఫైండ్ ద ట్రెజర్. ఈ కేసులో ఏంది? వీ కెనాట్ ఫైండ్ ద ట్రెజర్. కెనాట్ ఫైండ్ ద ట్రెజర్ 1 minus that way. అదే టోటల్ ప్రాబిలిటీ మైనస్ కెనాట్ ఫైండ్ ద ట్రెజర్ విచ్ ఈక్వల్ టు ఫైండింగ్ ద ట్రెజర్. అంతే కదా. సో కరస్పాండింగ్ ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఫైండ్ అవుట్ చేయకుండా ఉండడానికి ఇది 10/100 10/100. 1 అంటే ఫైండ్ అవుట్ చేయడానికి 90%, 0 అంటే ఫైండ్ అవుట్ చేయకుండా ఉండడానికి 10%. సో 1 మైనస్ 10/100 ఇంటూ 10/100. సో ఎంత అవుతుంది? ఇది 100,000 ఇంటూ 1 మైనస్ 0.01. సో ఇది ఈక్వల్ టు 100,000 ఇంటూ 9/100. సో దిస్ ఈక్వల్ టు 9,000. ఇదెంత 0.90/100 కదా అది. ఓకే 1/100 కదా అక్కడ వచ్చేది. 1 minus 1/100 అంటే 99/100. 99/100. 90 రాసావా? సో దిస్ ఈక్వల్ టు 99,000. దానిలోకి మరి అవి మైనస్ చేయాలి కదా. ఓకే, సో ఓవరాల్ గెయిన్ ఇక్కడ ఏమవుతుంది? 97,000. ఓవరాల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 99,000 మైనస్ 2,000 is equal to 97,000. ఏది బెస్ట్? సెకండ్ 2 హెలికాప్టర్స్. ప్రీవియస్ కేసులో 89,000, ఈ కేసులో 97,000. ఏమో 3 హెలికాప్టర్ తీసుకుందాం. తీసుకున్నప్పుడు మరి దానికి కూడా అన్ని ఆర్టీసీ బదులు కాంప్లిమెంటరీ చేద్దాము. దానికి 1 minus 3 ఉంటుంది. 1 minus 3 హెలికాప్టర్స్ కి 10/100 10/100 10/100 ఉంది. 1 minus 3 హెలికాప్టర్స్ కి H1 H2 H3 పాసిబిలిటీస్ మొత్తం 8 ఉంటాయి. 0 0 0 0 0 0 1 సంథింగ్, లాస్ట్ 1 1 1. ఈ ఏ కేసులో సరే ఫైండ్ అవుతుంది. ఓకే, ఈ కేసులో ఏంటి? ట్రెజర్ ఫైండ్ అవ్వదు. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 మైనస్ ట్రెజర్ ఫైండ్ అవ్వనది. సో రిక్వైర్డ్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది డైరెక్ట్ గా. రిక్వైర్డ్ ఎక్స్పెక్టేషన్ E of x is equal to 100,000 into 1 minus 1/10 into 1/10 into 10/100 1/1000. ఓకేనా? 1 minus 1/1000. సో దిస్ ఈక్వల్ టు 100,000 into 0.999. అంతే కదా. సో దిస్ ఈక్వల్ టు ఓకే. సో ఇన్ దిస్ కేస్ ఓవరాల్ గెయిన్ ఏమవుతుంది? మైనస్ 3,000 ఇస్ ఈక్వల్ టు 96,900. ఏది బెస్ట్ నీకు ఇప్పుడు? సెకండ్ వన్ ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్ 97,000. నీకు ఫస్ట్ కేసులో ఏమవుతుంది? 89 అవుతుంది. సో నీకు ఇంకా నువ్వు 4 తీసుకున్నా కానీ ఇంకా తగ్గిపోతుంది కదా వాల్యూ. నీకు ఇక్కడ చూడు, నీకు ప్రాబిలిటీ కనుక్కునే సిటీ కూడా లేదు. 3 హెలికాప్టర్ తీసుకుంటే 3,000 రెంట్ అయితే ఇవ్వాల్సిందే. 100,000 నుంచి 3 పోతే 97,000. సో డెఫినెట్ గా 97 కానీ కిందే వస్తుంది కదా, తక్కువే వస్తుంది కదా. సో యాక్చువల్గా 2 తీసుకుంటే 97,000. 96,000 కానీ 100,000 ఏంటి? పక్కా గెలిస్తే పక్కా దొరికితే నీకు అది పక్కా దొరికే పాసిబిలిటీ లేదు కదా నీకు. 90% ఛాన్సే ఉంది. సో డెఫినెట్లీ 96 కన్నా తక్కువే వస్తుంది. సో 97 ఈస్ బెటర్. సో ఇట్ ఈస్ బెటర్ టు హైర్ 2 హెలికాప్టర్స్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు బాగా. ఓకే, నీకు ఎన్ని క్వశ్చన్ చేసుకునేది ఏమి లేదు. ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఏదైనా సరే డౌట్ ఉంది, 3 తీసుకోవాలా 2 తీసుకోవాలా 1 తీసుకోవాలా, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీకు డౌట్ గా ఉంది అంటే ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది అంటే యావరేజ్ వాల్యూ, ఏదైనా వెయిటెడ్ యావరేజ్
ఆర్ నార్మల్ యావరేజ్, నార్మల్ మీన్. ఈక్వల్ లైక్లీ అయితే మీన్ అంటాం, దాన్ని యావరేజ్ అంటాం. లేదనుకుంటే వెయిటెడ్ యావరేజ్. ఓకేనా? ఇది బెటరా కాదా అనుకునేది ఎక్కడైనా అంతే. లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏం చేసుకోవాలి సరే, ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఏంటి, మీన్ వాల్యూ ఏంటి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ బెటర్గా ఉంటే ముందుకెళ్తాం, బెటర్గా ఉంటే డ్రాప్ అయిపోవటం బెటర్. అది ఓకే. ప్రాఫిటబులా కాదా అనుకునేది మొత్తం ఇంతే. అదే అక్కరెన్స్ అవడానికి ప్రాబిలిటీ ఏంటి, లైఫ్ అంతా ఇదే ప్రాబిలిటీ ప్రాబిలిటీ ప్రాబిలిటీ. ఏది తీసుకోవాలన్నా సరే, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ ప్రాబిలిటీ ఏంటి, మనకు మంచి జరగడానికి ప్రాబిలిటీ ఏంటి, మనకు చెడు జరగడానికి ప్రాబిలిటీ ఏంటి. మంచికి ఛాన్స్ ఉంది, చెడుకి ఛాన్స్ ఉంది. మీన్ ఏంటి, ఓకే, ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం అంటే ఎప్పుడైనా కానీ. ఓకే, గుడ్ బ్యాడ్ రెండు కన్సిడర్ చేసుకోవాలి. గుడ్ మాత్రమే ఛాన్స్ 90% ఉంది, 80% ఉంది అనుకో వెళ్ళిపోకూడదు. బ్యాడ్ కూడా కన్సిడర్ చేసుకోవాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ చూసుకోవాలి, దాని ప్రకారం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. ఓకే రైటా? రైట్. ఆపులేదు.